వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ బద్దం పురుషోత్తం రెడ్డి, ఫ్యాకల్టీ ఆఫ్ సోషియాలజీ. ఏంటంటే ఈరోజు మనము సివిల్స్ ప్రిపరేషన్ కోసం ఎన్ని సంవత్సరాలు, నాట్ ఓన్లీ సివిల్స్, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, వాట్ ఎవర్, ఒక ఈ పోటీ పరీక్షల కోసం ఎన్ని సంవత్సరాలు ప్రిపేర్ అవ్వాలి, మరి ఈ ప్రిపరేషన్ ఎన్ని ఏళ్ళ వరకు చేయాలి, దీనికి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ముఖ్యమా, షార్ట్ టర్మ్ ప్రిపరేషన్ ముఖ్యమా, యూట్యూబ్ షార్ట్లో చూసినట్టుగా 30 సెకండ్లోనే ముఖ్యమా, 30 సెకండ్లోనే ఏదైనా ఆన్సర్ సాధించి నేను అక్కడ వెళ్ళి ఆన్సర్ రాయగలుగుతానా, ఇప్పుడు మారుతున్న విద్యార్థుల ఆలోచన సరళేంటి అని చెప్పేసి ఆలోచిస్తేనే నవ్వొస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నిజంగా నవ్వాలనో బాధపడాలనో తెలియని పరిస్థితి. 30 సెకండ్ల యూట్యూబ్ షార్ట్ పెట్టి దాని ఆన్సర్ రాయంగానే చాలా ఎక్కువ మంది వ్యూస్ వస్తూ ఉంటాయి. నేను కూడా పిల్లలకి ఏదైనా పోస్ట్ చేయాలంటే ఒక కమ్యూనిటీ పోస్ట్ వేసి దాని గురించి ఒక మంచి ఎస్సే అని పోస్ట్ చేస్తే చదవడం కూడా కాదు, అసలు లైక్ అనేది పక్కన పెట్టండి, మనిషికి లైక్స్ అవసరమే అయితే, కానీ చదవడమే పక్కన పెడుతున్నారు. ఒక 1 అవర్కి సంబంధించిన వీడియో నేను కష్టపడి తీసి రికార్డ్ చేసి 3 గంటలు ఫ్రీగా పెడితే వినలేకపోతున్నారు. కానీ 3 నిమిషాలలో గ్రూప్ 1 సాధించడం చాలా ఈజీ అంటే 3 నిమిషాలు ఈజీ అన్నది తెలుసుకొని సార్ చాలా బాగా చెప్పాడండి, పురుషోత్తం సార్ అంటే మంచి వాళ్ళు లేరంట. ఎందుకు ఈజీ అని చెప్పినంత మాత్రాన మీకు ఈజీ అయిపోదు. ఆ ఈజీ కోసం కూడా మనం ఈజీగా ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రిపరేషన్ అనేది లాంగ్ టర్మ్లో ప్రిపేర్ అవుతూ వచ్చి ఉండాలి. నేను 1 ఇయర్లోనే వచ్చి నాకు ఆర్థికంగా నేను బాగున్నా లేకున్నా పర్వాలేదు, నాకు ఎందరో మందిని చూసినా సార్, నేను ఆన్లైన్లో చూసినా, యూట్యూబ్లో చూసినా, ఒకటే అటెంప్ట్లో కొట్టిండ్లు. అట్లా నేను కూడా ఆర్సీ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఏమన్నా అంటే, సార్ నా గురించి నీకు తెలియదు, నేను స్కూల్లో టాపర్ని, ఇందాక చెప్పినట్టు నేను ఎస్ఏ రైటింగ్లో టాపర్ని, నేను చదువుకున్న కాలేజీలో ఇప్పటికీ నా ఫోటో పెట్టిండ్రు, పూలమాల వేయలే కానీ బతుకున్నా. అయితే డిగ్రీ కాలేజీలో కూడా ఇప్పటికీ కూడా నేను చదువుకున్న డిగ్రీ కాలేజీలనే కూడా అల్యూమిని మెంబర్ లాగా, అంత మంచి అల్యూమిని మెంబర్ లాగా కూడా ఉన్నా. అంటే నాకు నా యొక్క స్కిల్స్ బాగున్నాయి, కానీ నేను ఎందుకు ఐఏఎస్ ఆఫీసర్ కాలేకపోయినాను, నేను వచ్చి ఒకటే అన్న ఆర్సీ రెడ్డి గారు, నేను సాధిస్తా సార్ అని. అట్లా కాదురా నాన్న, మీ అక్కయ్య పెళ్ళి ఉంది నెక్స్ట్, మీ నాన్న పొలం అమ్మాల్సి వస్తుందచ్చు, నువ్వు ఇంకా నీకోసం నెలకు ఒక 5,000 రూపాయలు పంపిమంటే పంపలేడు అతను. అలాంటప్పుడు నీ స్టేట్ ఆఫ్ మైండ్ అనేది నాకు నెలకు 5,000 పంపాలన్న ఆలోచనలోనే ఉంటుంది. కానీ నేను గ్రూప్ 1 సివిల్ సాధిస్తా, గ్రూప్ 1 సాధిస్తా, జాగ్రఫీ ఆప్షనల్ తీసుకుంటా, 30,000 కడతా, నాకు ఎవడైనా డబ్బులు హెల్ప్ చేస్తే బాగుండు అని ఆ కోణంలో ఉంటారు. సొసైటీని తిట్టుకోవడం స్టార్ట్ చేస్తాం. మా అన్న కూడా టెలిఫోన్ బూత్ ఉంది కానీ నాకు ఒక్కరోజు కూడా నాకు నెలకు 5,000 పంపలేడు. మా పెదనాన్న వాళ్ళు బాగున్నారు కానీ నాకు 1,00,000 రూపాయలు కూడా హెల్ప్ చేయలేకపోయాడు. వాళ్ళే బాగా చేసి ఉంటే నేను ఈరోజు ఐఏఎస్ అయ్యేవాడిని. నువ్వు ఇట్లా ఒక్కొక్కరిని నిందించడం మొదలుకొని సొసైటీని నిందించి నువ్వు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కాదు, మొత్తం సొసైటీకి యాంటీ సోషల్ ఈవెంట్ లా కూడా అయ్యే అవకాశం ఉంది. ఎస్, ఇట్ ఈస్ రియల్. మీకు చెప్పడానికి చాలా హార్డ్గా ఉన్నా కానీ, ఎందుకంటే నీ ఆలోచనలు డబ్బులు ఉన్నప్పుడు, డబ్బులు లేనప్పుడు, నువ్వు రిలాక్స్గా చదువుకున్నప్పుడు, నువ్వు సేవా దృక్పథం నీకు మదర్ తెరిసేలాగా ఉండొచ్చు, ఒక బ్రహ్మకుమారి జానకి దాదిలాగా ఉండొచ్చు, కానీ సేవ చేయడానికి కోసం నీకంటూ ఒక స్తోమత అనేది ఉండాలి. ఆ స్తోమత ఉన్నప్పుడే నువ్వు సివిల్ సర్వీస్ కోసం చేయబోయే ప్రిపరేషన్లో, ఈ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో ఈ 3 సంవత్సరాల్లో నెలకు 3 సంవత్సరాలు నెలకు 10,000 అంటే 1,20,000 అంటే 3,60,000. తెలిసి తెలియని రోగాలు, మధ్యలో ఎన్నో డిప్రెషన్లు, మధ్యలో చిన్న చిన్న ఎంటర్టైన్మెంట్లు, ఇవన్నిటి కోసం ఒక 5,00,000 రూపాయలు లేకుండా వచ్చి కోచింగ్ పక్కన పెట్టండి, ఓన్లీ తిని బతకడానికి కోసం, వీటి కోసం కనీసం ఒక 3 సంవత్సరాల కోసం అనేది ఉండాలి. మరి దీనికి బదులు నేనేమంటున్నా అంటే, నేను చాలా మందికి దగ్గరగా మా దగ్గర బంధువులకే, మా అక్క కొడుకే చెప్పిన, నువ్వు డిగ్రీ సివిల్సే చదవాలనుకుంటే డిగ్రీలోనే నువ్వు ఫలానా కాలేజీలో చదివే బదులు డిస్టెన్స్లో చేయి, తప్పులేదు. ఆయన అంటే యూత్లో ఏముంటుందంటే, నేను డిగ్రీలో ఎంజాయ్ చేయాలా, బీటెక్లో ఎంజాయ్ చేయాలా, ఇంత చిన్న వయసులో చదువుకోవాలన్నా, ఆ తర్వాత స్టార్ట్ అవుతుంది వాళ్ళకు, నేను గ్రూప్ 1 ప్రిపేర్ కావాలా, సివిల్స్ ప్రిపేర్ కావాలా, ఇంటి పక్క తనకి ఫైర్ కానిస్టేబుల్ వచ్చింది, నాకేమో ఇంట్లో ఫైర్ ఉన్నది, మా ఇంట్లో ఫైర్ ఉంది, ఏం చేయలేకపోతున్నా అంటే, నువ్వు దీర్ఘకాలికంగా ప్రణాళిక రూపొందించుకొని వచ్చినప్పుడు నీకు ఒక్క రోజులోనే సాధిస్తావు. ఎస్, ఒక్క రోజులోనే సివిల్ సాధిస్తావు. ఎప్పుడు ఆ రోజు రాసిన రోజే నీకు నెక్స్ట్ 3 నెలల తర్వాత రిజల్ట్ వస్తుంది, ఒక్కరోజే నీ ఫైనల్ రిజల్ట్ వస్తుంది. కానీ ఎప్పుడు నేను 2010లో ఎస్ఆర్ నగర్లో ఒక స్టడీ సర్కిల్ ఉంటుండే, కోచింగ్ చెప్పినప్పుడు ఒక పాప వచ్చింది, 10th క్లాస్ పాప, అమెరికా నుండి వచ్చింది. అమెరికా ఎందుకు మనం గొప్ప అంటున్నామంటే, ఏమన్నదంటే దాని పక్కనే ఒక ప్రింటింగ్ ప్రెస్ ఉంది. అమ్మ, నువ్వు ప్రింటింగ్ ప్రెస్లో వచ్చి ఎందుకు ఇంత సేపు డిస్కస్ చేస్తున్నావు అంటే, సార్ నేను నా యొక్క 5 సంవత్సరాల తర్వాత ఒక ప్రింటింగ్ ప్రెస్ స్థాపించాలనుకుంటున్నా, ప్రజెంట్ ప్రింటింగ్ ప్రెస్ ఎట్లుండే నేను గూగుల్లో సెర్చ్ చేసిన 10 ఏళ్ల కిందట మాట,
పాత టెక్నాలజీ ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది, ఆ 5 సంవత్సరాల తర్వాత ఎట్లుంది అని చెప్పేసి ఆమె దాని మీద పరిశీలించి, పరిశోధించి ఒక చిన్న వ్యాపారవేత్త కావాలనుకున్నది. లాంగ్ టర్మ్‌లో మనం ఈ రోజే చదువుకొని ఇప్పుడే నేను చదువుకొని ఇప్పుడే రావాలి, ఇప్పుడే నేను సాధించాలి, 3 నెలల్లోనే ఐఏఎస్ ఆఫీసర్ అవ్వడం ఎలా? అయితారా? అలా కారు. ఒక లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ నీకు ఒక గాడో, తల్లిదండ్రులో ఒక 3 ఏండ్లు డిగ్రీ మరియు 2 ఏండ్లు ఇంటర్ అని ఇచ్చినప్పుడే ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు చెప్పినట్టు మనం వింటే, నాకు తెలుసే డాడీ నువ్వేం చెప్పాలా? నాకు తెలదా? నాకు తెలుసే. అమ్మ నాకు తెలుసే నువ్వు మాటి మాటికి మాట్లాడినప్పుడల్లా వాడి గురించి చెప్తున్నావు, వీడి గురించి చెప్తున్నావు నేను చదవనా? అని చెప్పేసి ఆ యాటిట్యూడ్‌లో ఉన్నప్పుడు ఇంకా నువ్వు దీర్ఘకాలిక ప్రిపరేషన్ ఏమవుతది? మీ నాన్న, మా నాన్న ఏమంటారంటే టైం అయితుందిరా మనకు బస్ టైం అయితుంది. నువ్వు తొందరగా బస్ స్టాప్‌కెళ్ళంటే ఫ్రెండ్ గాడొస్తాడు. నన్ను దించేస్తాడు. 5 నిమిషాల్లో దించేస్తాడు. మధ్యలో యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోతావురా అంటే దించేస్తాడు. ఇట్లాంటి ఆలోచన సరళున్నోడివి నువ్వు 5 సంవత్సరాల ప్రిపరేషన్ ముందు ఎలా చేస్తావు? చేయవు. ఆహ్, అట్లాంటప్పుడు నీకింక దీర్ఘకాలిక ప్రణాళిక ఏంది? నువ్వు ఆఫీసర్ అయిన తర్వాత అక్కడ డిజాస్టర్స్ వస్తున్నాయంటే నాకు ముందే చెప్పలేరు. 3 నెలలు టైం ఇయ్యండి. నేను గజ ఈతగాళ్ళని పంపించి నా డిస్ట్రిక్ట్‌లో ఉన్న వాళ్ళని ఆపుతా. అక్కడ వయనాడ్‌లో ల్యాండ్ స్లైడింగ్ అయితుంది. నేను ఇంట్లో కూర్చుంటా. నేను కలెక్టర్ అయినా అని చెప్పేసి అట్లా అనుకుంటావా? కాదు. నిన్న ఎక్కడనో ఆంధ్రప్రదేశ్‌లో అది ఒక రియాక్టర్ ఫెయిల్ అయితే ఐఏఎస్, ఐపీఎస్ ఆన్ ది స్పాట్‌లో అక్కడెళ్లారు. అట్లాంటి స్పాంటేనియస్‌గా స్పందించే గుణముంది. అక్కడ కేరళలో, వయనాడ్‌లో మనకు ఈ ల్యాండ్ స్లైడింగ్ అయినప్పుడు 24 గంటల్లోనే మొన్న ఒక యూట్యూబర్ అంతమించి చూపడు యూట్యూబర్ నేను ఎక్కడ చూడలేదు. 24, 23 గంటల్లోనే ఒక పెద్ద బ్రిడ్జ్ కట్టిండు. ఎలా స్పందించాలి అన్నది అక్కడ వాళ్ళకు ఆలోచన ఉంది కాబట్టి అక్కడ సిట్యుయేషన్‌ని కంట్రోల్ చేశారు. ఇలాంటి స్కిల్స్ అక్వైర్ కావాలంటే నీకు ఆన్ ది స్పాట్ ఒక్క రోజులో నేను కోచింగ్ తీసుకుంటే వస్తా అన్నట్టు కాదు. ఎట్ ద సేమ్ టైమ్ మనం ఒక సమాజాన్ని అధ్యయనం చేస్తూ, ఒక సమాజం మీద అవగాహన కలిగి ఉన్నప్పుడు నీవు వాటిని ఇన్కల్కేట్ చేసుకొని అక్వైర్ చేసినప్పుడు 1 ఇయర్‌లోనే కూడా నువ్వు సివిల్ సర్వీస్ అనేది సాధిస్తావు. కానీ దానికంటూ ఒక ప్రిస్క్రైబ్డ్ సిలబస్ అనేది ఉంటుంది. దాన్ని ప్రిపేర్ అవ్వడానికి ఒక 1 ఇయర్, 2 ఇయర్ పడుతుంది. దాన్ని రివిజన్ చేయడానికి ఇంకొక 1 ఇయర్ పడుతుంది. అందుకోసం నేను డిగ్రీ స్థాయిలోనే ప్రిపరేషన్ చేసినప్పుడు నాకు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది ఇక్కడే అయిపోతుంది. ఎంత చిన్న చిన్న పిల్లలు నాకే చాలా బాధ అనిపిస్తుంది నేను ఎందుకు సాధించలేకపోయినా అని. చిన్న పిల్లలు ఏపీలో, మహారాష్ట్రలో చిన్నగా వాళ్ళకు మీసాలు కూడా రాలేవు. ఒక అబ్బాయికి 21 సంవత్సరాలు, 22 సంవత్సరాలు. ఆ పిల్లాడు ఐపీఎస్ అయిండు. అట్లా అని చెప్పేసి ఆయన కంట్రోల్ చేయట్లేడు. ఐపీఎస్ అంటే పెద్ద పెద్ద సింగం 3 లాగా మీసాలు పెంచుకొని, లేదంటే ఒక స్ట్రిక్ట్ ఐపీఎస్ లేడీ ఐపీఎస్ లాగా కర్తవ్యంలో విజయశాంతిలాగా కనిపించాల్సిన అవసరం లేదక్కడ. అక్కడ మనం అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా చేస్తున్నాం అన్నది కావాలి. అందుకోసం చిన్నవాడా, పెద్దవాడా అది కాదు ఇక్కడ ముఖ్యం మనకు. నా యొక్క ఇంటెలిజెంట్ కోషెంట్ అనేది ఏ విధంగా ఉంది? నేను ఏ విధంగా నా ప్రిపరేషన్ చేయాలి? నేను అడ్మినిస్ట్రేటర్ అయిన తర్వాత లాంగ్ టర్మ్‌లో నా యొక్క సమాజంలో ఉన్న ఈ దుర్వ్యసనాలు కావచ్చు, అవినీతి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఏ విధంగా కంట్రోల్ చేయాలి? అని చెప్పేసి ఉన్నప్పుడే మనము ఇలాంటివి చేయొచ్చు. ఫైనల్‌గా ఏందంటే పాజిటివ్, పాజిటివ్, పాజిటివ్. యూ ఆర్ థింకింగ్ పాజిటివ్. ఎవ్రీథింగ్ షుడ్ బి పాజిటివ్‌గా ఉండాలి. అది మీరు రియల్ లైఫ్‌లో అలాంటి ఆలోచన ఉన్న వాళ్ళే ఇలాంటి పోటీ పరీక్షల్లో విజయం సాధించగలుగుతారు. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్ సోషల్ పోస్ట్.